సిప్పిడేంద్ర వార్త వారసత్వ భూములపైన సర్కారు సంచలన నిర్ణయం. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు మరో శుభవార్త అందించింది. వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్యంను సక్సెషన్ రిజిస్ట్రేషన్లను సర్కారు మరింత సులభతరం చేసింది. మరింత ఏంటంటే ఇకపైన గ్రామ వార్డు సచివాలయంలోనే నామమాత్రపు ఫీజుతో జరగనున్నాయన్నమాట. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి. ఇది భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు రైతులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించనుందన్నమాట. హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం వివరాలు ఇలా ఉన్నాయి. నామమాత్ర ఫీజు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి అనేది 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు ఆ పైన ఉంటే కనుక 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకున్నారు. ఎవరికి వర్తిస్తుందంటే ఈ సౌకర్యం ఆస్తి యాజమాన్యం మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్ యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతాయి అన్నమాట. ప్రక్రియ సరళీకరణ. తల్లిదండ్రులు మరణించిన వారసత్వ ఏదైతే వచ్చేటువంటి ఆస్తులను వారసులు ఇప్పుడు తహసీల్దార్ దరఖాస్తు చేసుకోవడానికి మ్యూటేషన్ కోసం పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి అయితే అవసరం ఉండదు. గతేడాది సుమారు 55,000 ఫిర్యాదులు మ్యూటేషన్ ఆలస్యం ప్రభుత్వానికి అందాయి. ఈ కొత్త విధానంతో సమస్య పరిష్కారం కానుందన్నమాట. వారసులకు కలిగే ప్రయోజనాలు: గ్రామవార్డు సచివాలయం ద్వారా ఇప్పటికే మరణ ధృవీకరణ, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం ఆస్తులను వారసులుగా భాగాలుగా చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే అక్కడ పనిచేసేటువంటి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్న దానిపైన డిజిటల్ అసిస్టెంట్లకు కూడా మరో దఫా అయితే శిక్షణ ఇవ్వనున్నారు. ఆటోమేటిక్గా మ్యూటేషన్. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల వివరాలు నమోదు, మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఈ పాస్ జారీ వారసులకు సంబంధించి ఈ పాస్ జారీ అవుతాయన్నమాట. ఈ కేవైసీ వారసులకు సంబంధించి ఉన్నటువంటి వారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు. సమస్యల పరిష్కారం. తమ ఆస్తికి సంబంధించి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉండడం వల్ల చనిపోయినటువంటి వారి పేర్లు భూములు రికార్డులలో అలాగే ఉండిపోయి అనేక సమస్యలు తలెత్తున్నాయి. కొత్త విధానంతో అమలు ప్రణాళికలు. సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో జారీ చేసిన ఆదేశాల మేరకు రెవెన్యూ